అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం కేసులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కింగ్ పిన్ జనార్దన్ ఇస్తున్న సమాచారంతో అరెస్టులు కొనసాగుతున్నాయి. మరోవైపు ముమ్మరంగా దర్యాప్తు కూడా సాగుతోంది. నకిలీ మద్యం కేసులో జనార్దన్ రావు విచారణ ముగిసింది. 10 గంటల పాటు ఎక్సైజ్ అధికారులు ఆయన్ని ప్రశ్నించారు. నకిలీ మద్యం ఎవరెవరికి సరఫరా చేశారు అన్న దానిపై ఆరా తీశారు. స్పిరిట్ ఎక్కడి నుంచి తెచ్చారన్న దానిపై కూడా ప్రశ్నలు సంధించారు. జయచంద్రారెడ్డితో లావాదేవీలపై కూడా అధికారులు ప్రశ్నలు అడిగారు. ఇటు మద్యం కేసులో జయచంద్రారెడ్డి డ్రైవర్ అష్రఫ్ ని కూడా అరెస్ట్ చేశారు. జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ కోసం గాలిస్తున్నారు. నిందితుల కస్టడీ పిటిషన్ ని ఇంకొక వైపు 13కి వాయిదా వేసింది కోర్టు. ఏపీలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల సోదాలు జరుగుతూ ఉన్నాయి. నకిలీ మద్యం కేసులో A1 జనార్దన్ ఇచ్చిన సమాచారంతో ఏపీ వ్యాప్తంగా పలు చోట్ల అధికారులు తనిఖీలు చేస్తూ ఉన్నారు. విశాఖ, శ్రీకాకుళం, అనకాపల్లి, ఏలూరు, రాజమండ్రి, విజయవాడల్లో సోదాలు జరుగుతున్నాయి. నకిలీ మద్యంపై ప్రభుత్వం అప్రమత్తమైంది. కాసేపట్లో ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించబోతున్నారు. కల్తీ మద్యం అంశంపై చర్చిస్తారు. సమీక్షకు మంత్రి కొల్లు రవీంద్ర కూడా హాజరు కాబోతూ ఉన్నారు. ఇటు నకిలీ మద్యం కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్తున్నారు జనార్దన్. కావాలని ఈ కేసులో తనను ఇరికించారని చెప్తున్నారు. ఇంకొక వైపు జనార్దన్ రావు అదుపులో ఉన్నట్టుగా అధికారులు తమకు సమాచారం ఇవ్వలేదని చెప్తున్నారు ఆయన కుటుంబ సభ్యులు. ఆచూకీ కోసం హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడానికి సిద్ధమయ్యారు. దీనిలో నాకు ఎటువంటి సంబంధం లేదు. నాకు తెలిసినంత వరకు నేను ఎక్సైజ్ అధికారులకు అందరికీ నేను సంప్రదించి నేను అందరికీ సహకరిస్తాను. నాకు ఎటువంటి సంబంధం లేదు. నన్ను కావాలని ఈ కేసుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి వసంత్ సిద్ధంగా ఉన్నారు. వసంత్, ఎక్కడికక్కడ అధికారులు యాక్షన్ ప్లాన్ లోకి దిగిపోయారు. తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. ఇంకొక వైపు ప్రభుత్వం కూడా మరి కాసేపట్లో కీలకమైన భేటీని నిర్వహించబోతోంది. ఇంకొక వైపు జనార్దన్ కుటుంబ సభ్యుల హెబియస్ కార్పస్ పిటిషన్ ని దాఖలు చేయబోతున్నారు. కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వండి. ప్రస్తుతం నకిలీ మద్యం కేసులో జనార్దన్ రావుకు సంబంధించినటువంటి విచారణ ముగిసింది. దాదాపు 10 గంటల పాటు ప్రొవిషనరీ అండ్ ఎక్సైజ్కి సంబంధించినటువంటి డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ విజయవాడలో ఉన్నటువంటి ఈస్ట్ ఎక్సైజ్ స్టేషన్లో ఆయన 10 గంటల పాటు విచారించారు. ఆయన నుంచి కీలక వివరాలను రాబట్టారు. ప్రధానంగా నకిలీ మద్యాన్ని ఉత్పత్తి చేయడానికి గల కారణాలు ఏంటి, ఎవరి ద్వారా నకిలీ మద్యాన్ని ఇబ్రహీంపట్నం వరకు అంటే ములకల చెరువు నుంచి ఇబ్రహీంపట్నం వరకు తరలించారు, వాటిని ఎవరెవరికి సప్లై చేశారు, ఎవరెవరికి అమ్మారు, ఎవరెవరిని సిండికేట్లుగా మార్చి వాటిని వైన్ షాపులకు, బార్లకు సప్లై చేశారనే కోణంలో కూడా ఇటు రాహుల్ దేవ్ శర్మ ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఇక వాటితో పాటుగా ఎవరెవరు ఈ లేబుల్స్, ఫేక్ లేబుల్స్ కానీ, హోలోగ్రామ్స్ కానీ, బ్రాండ్ లేబుల్స్ కానీ, బాటిల్స్ కానీ సప్లై చేశారు, గతంలో ఈ నకిలీ మద్యం స్కామ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరు సహకరించారు, అంటే సౌత్ ఆఫ్రికాలో ఆయన నకిలీ మద్యం వ్యాపారం చేసేటటువంటి వారితోటి ఉన్న సత్సంబంధాలను ఇక్కడి వరకు కొనసాగించే ప్రయత్నం చేశారా, రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం మాఫియాకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని నెట్వర్క్ ఏర్పాటు చేశారనే కొల్ల కూడా రాహుల్ దేవ్ శర్మ ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. 10 గంటల పాటు ఆయన అనేక అంశాలపైన ప్రశ్నించారు. చాలా ప్రశ్నలకు తనకు ఎవరు సహకరించారు, ఎవరెవరు తను వెనుకున్నారు, ఈ నెట్వర్క్ మొత్తాన్ని రూపకల్పన చేసిన ఎవరైనా అన్ని ప్రశ్నలకు కూడా జనార్దన్ రావు సమాధానం చెప్పినట్టుగా తెలుస్తోంది. రాహుల్ దేవ్ శర్మ దాదాపు చాలాసేపు ఆయన ప్రశ్నించడంతో మొదట తనకేం తెలియదంటూ కూడా జనార్దన్ రావు చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే అన్ని ఆధారాలను ముందు పెట్టి ఆయనకు సంబంధించి గతంలో సౌత్ ఆఫ్రికా వెళ్ళడం, ఇటీవల కాలంలో వైన్ షాపులు, బార్ షాపులకు సంబంధించి ఎవరైతే లైసెన్స్దారులు ఉన్నారో వారితో భేటీ కావడం, శ్రీనివాస వైన్స్కి సంబంధించి ఏఎన్ఆర్ బార్కి సంబంధించినటువంటి షాపుల్లో ఈ నకిలీ మద్యాన్ని సప్లై చేయడం, ఇటువంటి అన్ని అంశాలను కూడా వెల్లో తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా వాటిని జనార్దన్ రావు ఎదుట పెట్టి ప్రశ్నించారు. ఇక వాటితో పాటు జయచంద్రారెడ్డి టీడీపీ నేత చాలా కీలకంగా ఉన్నారు. ఆయన గతంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా అక్కడి నుంచి పోటీ చేశారు. ఆయనకు ఇటు జనార్దన్ రావుకు ఉన్నటువంటి సత్సంబంధాలు ఏంటి, సోదరుడు జగన్మోహన్ రావుతో కలిసి ఏఎన్ఆర్ బార్తో పాటు తన పిన్ని కుమారుడైనటువంటి కళ్యాణ్ ద్వారా ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి శ్రీనివాస వైన్స్కి సంబంధించి నకిలీ మద్యాన్ని ఎట్లా సప్లై చేశారు, ముఖ్యంగా ఎక్సైజ్ అధికారులు ఏమైనా జనార్దన్ రావుకి సహకరించారా, ఇంతకాలం దాదాపు 3 నెలల నుంచి ఇక్కడ విజయవాడలోను, 4 నెలల నుంచి ములకల చెరువులోను నకిలీ మద్యానికి సంబంధించినటువంటి నెట్వర్క్ను నడుపుతున్నారని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నప్పటికీ కూడా అనేక ఏళ్ళుగా కూడా జనార్దన్ రావు ఈ నెట్వర్క్లోనే ఉన్నారని కూడా ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. అయితే ఎక్సైజ్ అధికారులు సహకారం ఏమైనా తీసుకున్నావా, ఇండెంట్కి సంబంధించి లావాదేవీల్లో తేడాలు ఉన్నప్పటికీ కూడా వాటికి సంబంధించి ఇప్పటివరకు ఎక్సైజ్ అధికారులను తనని ఎందుకు ప్రశ్నించలేదంటూ కూడా ఇటు జనార్దన్ రావుకు సంబంధించి ఇటు రాహుల్ దేవ్ శర్మ అడిగినట్టుగా తెలుస్తోంది. అయితే జనార్దన్ రావు మాత్రం తాను నీతిగానే నిజాయితీగానే బిజినెస్ చేశాను తప్ప ఎక్కడా అక్రమాలు పాల్పడలేదంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అన్ని ఆధారాలను ఎదురుపెట్టి ప్రశ్నించడంతో మౌనం వహించాడు జనార్దన్ రావు. ప్రస్తుతం ఆయన్ను ఇటు ఎక్సైజ్ స్టేషన్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరికొద్దిసేపట్లో ఆయన తీసుకొచ్చి కోర్టులో హాజరుపరచబోతూ ఉన్నారు. థ్యాంక్ యూ వసంత్.
ఇక మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని పోలీసులకు మధ్య వివాదం పీక్ స్టేజ్ కు చేరింది. మచిలీపట్నం ఆర్పేట పోలీస్ స్టేషన్లో నిన్న పేర్ని నాని సిఐ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే పోలీస్ స్టేషన్లో వివాదం సృష్టించారంటూ పేర్ని నానితో పాటు 29 మందిపై కేసులు నమోదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఆర్పేట పోలీసులు పేర్కొన్నారు. నిన్న మచిలీపట్నం ఆర్పేట పిఎస్ లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. తీసుకుంటారా రోజు స్టేషన్ వస్తారా రావట్లేదని అరెస్ట్ చేస్తారా? యూనిఫామ్ వేసుకున్నా అదే అబద్ధం లేకుండా సిసిబుడ్ ఎక్కి ఎందుకు వచ్చాడు అందుకు వచ్చాడు మాట్లాడతారు. పోలీస్ వ్యవస్థ అంటే అధికారంగా ఉంది. ఇక పేర్ని నాని వాగ్వాదాన్ని తప్పుపట్టారు కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు. సిఐ విధులకు ఆటంకం కలిగించేలా పేర్ని నాని వ్యవహరించారన్నారు. పోలీసులను బెదిరించేలా ఎవరు మాట్లాడినా చర్యలు తప్పవని హెచ్చరించారు. మాజీ మంత్రి గారు మరియు కొంతమంది గ్రూప్ కలిసి దురుసుగా మాట్లాడటం, బెదిరించే దూరంలో మా పోలీస్ సిబ్బంది మీద మాట్లాడటం జరిగింది. విధి నిర్వహణలో భాగంగా పోలీసులను గనక అగౌరవపరుస్తూ తోలనాడుతూ బెదిరించే దూరంలో మాట్లాడటం చేస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పార్టీ ఆర్ ఎనీ అఫిలియేషన్ ఆర్ ఎనీ పర్సన్ వీ విల్ టేక్ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్. అయితే కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ కామెంట్స్ కు పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. ఎస్పీ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. సీఐని తామేం అనలేదని, ఆయన మేయర్ భర్తకు వార్నింగ్ ఇవ్వడంపై ప్రశ్నించామని చెప్పారు. ఎప్పుడైతే చిటికెన్ మేయర్ గారి భర్తని చిటికెన్ నాగేశ్వరరావు అనే ఆయన్ని తమాషాలు చేయబాకని విలేకరుల సమక్షంలో మా అందరి సమక్షంలో ఇతను తోలనాడాడు కాబట్టి నేను తిరగబట్టం అంటే నేను దాడి చేయాల, కుర్చీలో కూర్చునే ఉన్నా, రెచ్చగొడతాక లేచి నుంచుని నన్ను రెచ్చగొట్టినాడు. అయినా నేనేం కుర్చీలో కూర్చునే మాట్లాడా, నన్నేం ఉరేయలేమన్నాడు. నువ్వు సుబ్బన్ ఉరేస్తావేంటి, నువ్వు సుబ్బన్ ఉరేయలేవు అని చెప్పాను. అతను ఐ పిచ్చిలో మాట్లాడాడు, నేను ఐ పిచ్చిలో అని మాట్లాడాను. ఇప్పుడున్న గుంటూరు ఐజీ గారు ఇక్కడ ఎస్పీ చేశారు కాబట్టి అడగండి, పేరుని నాని పోలీసుల మీద దాడులు చేసాడా, స్టేషన్కి వచ్చి ముద్దాయిలను వదలమంటాడా అడగండి. మచిలీపట్నం వైసీపీ నేత తన అనుచరుడు మేకల సుబ్బన్నను పోలీసులు అరెస్ట్ చేయడంతో పేర్ని నాని పిఎస్కు వెళ్లారు. ఆ సమయంలో ఆర్పేట సీఐ అక్కడే ఉండడంతో తమ పార్టీ నేతలను ఎందుకు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని నిలదీశారు. తక్షణమే సుబ్బన్నను స్టేషన్ నుంచి బయటకు పంపించాలని భీష్మించు కూర్చున్నారు. అయితే సుబ్బన్నను బయటికి పంపించేది లేదని, చట్ట ప్రకారమే నడుచుకుంటామని సీఐ చెప్పడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వ్యవహారంతో పేర్ని నానితో పాటు 29 మందిపై కేసులు నమోదవడం మరింత హీట్ పెంచుతోంది. ఈ వివాదంపై మా ప్రతినిధి శివకుమార్ తో మాట్లాడదాం. శివకుమార్, ఈ వివాదంపై పేర్ని నాని స్పందిస్తూ ముందు సీఐ హైపిచ్ లో మాట్లాడినందుకే నేను హైపిచ్ లో మాట్లాడాను అని చెప్తున్నారు. మరి పోలీసులు ఏం చెప్తున్నారు, ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది? కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగినటువంటి ఈ సంఘటన రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి పోలీసులు కూడా పేర్ని నాని సహా మొత్తం 29 మంది మీద కేసులు నమోదు చేశారు. సెక్షన్ 353, 506 కింద అయితే కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రభుత్వ అధికారులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడంతో పాటు దాడులు చేసే విధంగా అనుచరులతో పేర్ని నాని ప్రవర్తించారంటూ కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వాస్తవానికి మెడికల్ కాలేజీల వద్ద వైసీపీ కార్యకర్తలందరూ కూడా ఆందోళన చేపట్టే కార్యక్రమాన్ని చేపట్టారు. దీనిలో భాగంగా పోలీసులు వాళ్ళందరినీ కూడా అక్కడ పరీక్షలు జరుగుతున్నాయి, విద్యార్థులకు ఆటంకం కలిగిద్ది, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ కూడా సూచనలు చేసినప్పటికీ కూడా అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలందరూ కూడా ఆందోళన చేసే ప్రయత్నం చేసిన నేపథ్యంలో పోలీసులు వైసీపీ కార్యకర్తలందరినీ కూడా స్టేషన్కి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో పేర్ని నాని ఈ విషయాన్ని తెలుసుకొని ఆర్పేట పోలీస్ స్టేషన్కి వెళ్ళిన నేపథ్యంలో అక్కడ సిఐకిను పేర్ని నానికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే ఈ విషయంలో పేర్ని నాని పోలీసులే రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానించారంటూ కూడా పేర్ని నాని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు ఎస్పీ కూడా పోలీసులపైన దురుసుగా ప్రవర్తించారు, దాడి చేసే విధంగా ప్రవర్తించారంటూ కూడా పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్పీ కూడా
చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి ఇటు పొలిటికల్గా కూడా మంత్రులు కొల్లు రవీంద్రతో పాటు హోమ్ మినిస్టర్ అనిత కూడా స్పందిస్తూ ఎవరైనా సరే చట్ట ప్రకారంగా చట్టాన్ని ఉల్లంఘించి ప్రవర్తిస్తే మటుకు వారి మీద కఠిన చర్యలు ఉంటాయి. అది పేరుని నాని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక సీఐ మీద ఈ విధంగా దురుసుగా ప్రవర్తించడాన్ని అయితే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి చర్యలు కూడా తీసుకుంటాం, అతి త్వరలో అయితే పేరు నానిని కూడా అరెస్టు కూడా చేస్తామంటూ కూడా మంత్రి కొల్లు రవీంద్ర చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక ఉత్కంఠ వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరి ఈ కేసు విషయంలో పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్తారని మటుకి వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. రైట్ శివకుమార్. ఇక స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఎలా, రిజర్వేషన్ల విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. మరోవైపు ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పష్టత కోరుతుంది రాష్ట్ర ఎన్నికల సంఘం. స్థానిక ఎన్నికలపై సందిగ్ధత నెలకొన్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది ప్రభుత్వం. పార్టీ నేతలు, న్యాయ నిపుణులతో సీఎం రేవంత్ కీలక చర్చలు జరిపారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మీనాక్షి నటరాజన్, బట్టి విక్రమార్క, పొన్నంతో సహా జూమ్ మీటింగ్ జరిపారు. జూమ్ మీటింగ్ లో సుప్రీంలో సీనియర్ లాయర్ ఎంపీ అభిషేక్ సింఘ్వి కూడా పాల్గొన్నారు. హైకోర్టు స్టే నేపథ్యంలో తదుపరి చర్యలపై చర్చించారు. జీవో 9 అమలు కోసం సుప్రీంని ఆశ్రయించాలని సోమవారం స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని నిర్ణయించారు. బీసీలకు 42% రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని మరోసారి స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు హైకోర్టు ఆర్డర్ కాపీపై న్యాయ నిపుణులతో ఈసీ చర్చలు జరుపుతోంది. 50% రిజర్వేషన్లు మించకుండా పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించవచ్చని హైకోర్టు క్లియర్ డైరెక్షన్ ఇవ్వడంతో స్థానిక ఎన్నికల నిర్వహణపై స్పష్టత ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ఎలెందర్ సిద్ధంగా ఉన్నారు. ఎలెందర్, హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టుకైనా వెళ్తామంటున్నారు పక్క సీఎం, మరి ప్రతిపక్షాల స్ట్రాటజీ ఏ విధంగా ఉండబోతోంది, డీటెయిల్స్ ఏంటి? రైట్, మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి జీవో 9 ఏదైతే 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి స్టే ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ స్థానిక ఎన్నికలను నిర్వహిస్తామనేది ప్రభుత్వం భీష్మించి కూర్చున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అడ్డుపడినటువంటి స్టే వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళు సుప్రీంకోర్టు వెళ్లే ఆలోచనలో నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ఉదయమే దీనికి సంబంధించి ప్రభుత్వం కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి న్యాయ నిపుణులతో కూడా మాట్లాడిన తర్వాత సుప్రీంకోర్టుకు ఎస్పీఎల్ అంటే లంచ్ మోషన్ స్పెషల్ లీవ్ పిటిషన్ వేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి సోమవారం ఆ దిశగా నిర్ణయం తీసుకునే విధంగా అక్కడికి ఆ దిశగా పనులు అయితే సాగిస్తుంది. మరొక వైపు ఎన్నికల సంఘం మాత్రం ఇచ్చినటువంటి హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ ఏదైతే ఉందో దాన్ని మెన్షన్ చేస్తూ దాన్ని ఎగ్జామిన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కూడా ఉన్నటువంటి కౌన్సిల్ మెంబర్స్తో మాట్లాడి హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీలో ఉన్నటువంటి ఎలాంటి సూచనలు చేసింది, ఆ సూచనల మేరకు మనం చేయాల్సినటువంటి యాక్టివిటీ ఏ విధంగా ఉంది, ప్రభుత్వంతో తీసుకోవాల్సినటువంటి క్లారిటీ ఉండే అంశాలకు సంబంధించి కూడా వాళ్ళు ఎగ్జామిన్ చేస్తున్నారు. దానికి సంబంధించి మరొక ఈ సోమవారం వరకు కూడా వాళ్ళది కూడా క్లారిటీ, ఎన్నికల సంఘం కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ప్రభుత్వానికి ఒక లెటర్ అయితే రాయనుంది ఎన్నికల కమిషన్. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ల మేరకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి క్లియరెన్స్ కావచ్చు, ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి సూచనలు కావచ్చు, ఏదైతే గ్రీన్ సిగ్నల్ సంబంధించినటువంటి అంటే ఓకే అని చెప్పడానికి సంబంధించినటువంటి ఈ విషయంపై కూడా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి క్లియరెన్స్ రావాల్సి ఉంది. కాబట్టి ఆ విషయం పైన కూడా ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి లేఖ అయితే రాయనుంది. ఇదంతా కూడా లీగల్ ఒపీనియన్ అయితే హైకోర్టు ఆర్డర్ కాపీ ఇచ్చినటువంటి 30 పేజీల అంశంలో 30 పేజీల అంశాల్లో చాలా అంశాలని కూడా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి దాంట్లో ఒక అంశాన్ని పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ప్రభుత్వానికి ఒక లెటర్ అయితే రాయనుంది. సో సోమవారం ప్రభుత్వం ఒకవైపు సుప్రీంకోర్టును ఆశ్రయించి స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా వేయనుంది. దీనికి సంబంధించి కూడా ఇటు పిటిషన్ అంటే అపోజ్ చేసేవాళ్ళు, బీసీ రిజర్వేషన్ అపోజ్ చేసేవాళ్ళు కూడా మా వాదనలు వినకుండా దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు, ఎలాంటి సూచన చేయకూడదు అని చెప్పి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సో ఓవరాల్గా సుప్రీంకోర్టుకు ప్రభుత్వం వెళ్తుంది. అదేవిధంగా ప్రభుత్వం నుంచి క్లారిటీ కోసం ఎన్నికల సంఘం వెయిట్ చేస్తుంది. సో ఓవరాల్గా ఒక 1 వీక్ వరకు కూడా ఈ అంశం పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే, స్పష్టత రావాలంటే మాత్రం ఒక 1 వీక్ అయితే వెయిట్ చేయాల్సిన అవసరం. రైట్, థాంక్యూ ఎలెందర్. ఇక బెంగాల్లో ఆర్జీకర్ ఆసుపత్రి ఘటన తరహాలో మరో దారుణం జరిగింది. దుర్గాపూర్లో ఎంబీబీఎస్ స్టూడెంట్ పై అత్యాచారం జరిగింది. రాత్రి ఫ్రెండ్ తో కలిసి క్యాంపస్ బయటికి వెళ్లింది ఆ యువతి. క్యాంపస్ గేట్ దగ్గర యువతి వెంటపడి ఎత్తుకు వెళ్లారు దుండగులు. దీంతో ఆందోళనకు దిగారు దుర్గాపూర్ మెడికల్ స్టూడెంట్స్. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు పోలీసులు. కోల్కతాలో ఆర్చికర్ ఆసుపత్రిలో మెడికోపై అత్యాచారం దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో ఇంకా కళ్ల ముందు కదులుతూనే ఉండగా ఇప్పుడు మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. దుర్గాపూర్లోని ఓ ప్రైవేట్ కాలేజ్లో ఎంబీబీఎస్ చదువుతున్న యువతిపై దాడి, అత్యాచారం జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది. మెడికల్ కాలేజ్లో సెక్యూరిటీ లేకపోతే ఎలాగా అంటూ విద్యార్థులు, పేరెంట్స్, విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజ్లో రేప్ ఘటనపై పోలీసులు సీరియస్ గా ఎంక్వైరీ చేపట్టారు. యువతి ఫ్రెండ్స్ తో పాటు క్యాంపస్ సిబ్బందిని కూడా ప్రశ్నించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆ సమయంలో క్యాంపస్ కి ఎవరెవరు వచ్చారో ఆరా తీస్తున్నారు. మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ గోపి అందిస్తారు. గోపి, ప్రస్తుతం అత్యాచారం ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? మరోవైపు వరుసగా బెంగాల్లో జరుగుతున్న ఇలాంటి ఘటనలు మహిళల భద్రతపై ప్రశ్నల్ని లేవనెత్తుతున్నాయి. దీనిపై ప్రభుత్వం ఏమైనా సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తోందా? ఎస్, ఖచ్చితంగా మహిళల భద్రతకు సంబంధించి బెంగాల్ ప్రభుత్వం ఇకనైనా మేల్కొనాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. పశ్చిమ బర్ధమాన్ జిల్లా దుర్గాపూర్లో నిన్న ఐక్యూ సిటీ మెడికల్ కాలేజ్లో, ఇది ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్, ఈ అకాడమిక్ రికార్డ్స్ బాగున్నాయని చెప్పి ఒడిశాకు సంబంధించి జలేశ్వర్కి సంబంధించిన ఒక కుటుంబం వారి కుమార్తెను 23 ఏళ్ల కుమార్తెను ఇక్కడ ఈ ఐక్యూ సిటీ ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో చదివిస్తున్నారు. నిన్న రాత్రి 8:30 గంటలకి ఈ ఘోరం చోటు చేసుకుంది. చాట్ తిందామని చెప్పి స్నేహితులతో వచ్చిన మహిళ, ముఖ్యంగా విద్యార్థిని, కొందరు దుండగులు పక్కనే మెడికల్ కళాశాల వెనక ప్రాంగణంలో, ముఖ్యంగా అటవీ ప్రాంతంలో ఆ ప్రాంతం ఉంటుంది, సో అక్కడికి లాక్కు వెళ్ళి అత్యాచారం చేశారు. అయితే మొదట వాళ్ళు ముఖ్యంగా చాట్ తినడానికి బయటకు వచ్చిన తర్వాత ముఖ్యంగా అతని స్నేహితుడితో పాటు వచ్చిన తర్వాత అతను వెళ్ళిపోయాడు. ఈమె మొబైల్ స్నాచ్ చేసి ఆమెను, ముఖ్యంగా మొబైల్ స్నాచ్ చేసిన వెంటనే ఆమె కూడా ఆ మొబైల్ని తిరిగి పొందేందుకు ముఖ్యంగా ఆ దుండగుల వెంట పరిగెట్టడం జరిగింది. అలా ముఖ్యంగా నిర్జన ప్రాంతానికి తీసుకెళ్ళి వారిని ఆమెను అత్యాచారం చేసి ఆ తర్వాత బెదిరించి ముఖ్యంగా డబ్బులు కూడా డిమాండ్ చేశారు. సో బాధితురాలు ఫిర్యాదుతో ఈరోజు పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఫోరెన్సిక్ టీమ్స్ ఘటనా స్థలానికి వెళ్ళి ఆధారాలను సేకరించడం జరిగింది. పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటు మెడికల్ స్టూడెంట్స్ అలాగే పేరెంట్స్ క్యాంపస్ పరిసర ప్రాంతాల్లో భద్రతా వైఫల్యం పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఆర్జీకర్ మెడికల్ కళాశాల ఘటన తరహాలోనే ఈ ఘటన కూడా జరగడంతో మహిళల భద్రతకు సంబంధించి మరోసారి ఇటు కోల్కతా, బెంగాల్లో, పశ్చిమ బెంగాల్లో ఆందోళనలు వెలువెత్తే అవకాశం కనిపిస్తోంది. ఇటు బాధితురాల తండ్రి కూడా తన కుమార్తె కెరీర్ నాశనమైందని చెప్పి ఆయన కూడా బాధితుల ఇటు ఎవరైతే నిందితులు ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మరోపక్క ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాంఝీ కూడా మమతా బెనర్జీ ఈ ముఖ్యంగా మెడికల్ స్టూడెంట్ పైన జరిగిన అత్యాచార ఘటన చాలా సీరియస్గా తీసుకుని ఇటు నిందితులను కఠినంగా శిక్షించాలని చెప్పి ఆయన కూడా డిమాండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఎంక్వైరీ అనేది కొనసాగుతోంది. ఎస్ గోపి.